ఇటీవల 2024 డిఎస్సిలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. అయితే ఇచ్చిన ప్రశ్న ఈ విధంగా ఉంది. log 729/625 మైనస్ log 9/25 మైనస్ 2 log 3/5. ఇందులో 729ని తీసుకొని కారణాంకాలుగా తీసినట్లయితే 3 పవర్ 6గా వస్తుంది బై 625. దీన్ని చేస్తే 5 పవర్ 4 మైనస్ 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. ఈ విధంగా కారణాంక పద్ధతిలో వీటిని ఘాత రూపంలో రాసుకోవాలి. మొదట మైనస్ 2 log 3/5 అని ఉంది. ఇది ఏ విధంగా ఉంది అంటే ఏ log x లాగా ఉంది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, ఏ log x ఈ పక్కన ఉన్న సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఘాతంలో రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ పక్కనున్న సంఖ్య హోల్ స్క్వేర్ లాగా మారింది 2. నెక్స్ట్ log 3 పవర్ 6/5 పవర్ 4 ఇవి రెండు సేమ్ ఉంటాయి. మూడవ పదంలో ఉన్న 3/5 హోల్ స్క్వేర్ను ఈ స్క్వేర్ అనేది లవం మరియు హారంకి ఇద్దరికీ ఉంది కాబట్టి ఆ రెండింటికి మనం పనిచేసినప్పుడు 3 స్క్వేర్ బై 5 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ log ఇది ఇప్పుడు ఏ విధంగా ఉంది, log x మైనస్ log y మైనస్ log z రూపంలో ఉంది. దీన్ని మనము log x బై y z రూపంలో రాసుకోవచ్చు సూక్ష్మీకరించి. అంటే తీసివేత ఉన్న లాగ్ విలువను భాగహారంలో లేదా హారంలో రాయవచ్చు. సో 3 పవర్ x బై 5 పవర్ 4 లవంలో ఉంటుంది. ఈ మైనస్ గుర్తులున్న లాగ్ విలువలు ఏవైతే ఉన్నాయో అవి హారంలోకి వచ్చి కూర్చుంటాయి. అయితే లవంలో భిన్నము హారంలో భిన్నాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హారంలో ఉన్న భిన్నాలను వ్యుత్క్రమం లేదా గుణకార విలోమం లేదా లవహారాలను మార్చి గుణకారం చేస్తాం లవంతో. సో ఇప్పుడు 3 పవర్ 6 5 పవర్ 4 అలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 3 స్క్వేర్ బై 5 స్క్వేర్ విలువ వ్యుత్క్రమం లేదా విలోమం చెంది 5 స్క్వేర్ బై 3 స్క్వేర్గా ఉంటుంది. తర్వాత 3 స్క్వేర్ బై 5 స్క్వేర్ హారంలో ఉన్న విలువ 5 స్క్వేర్ బై 3 స్క్వేర్గా మారుతుంది. సో ఇప్పుడు లాగ్ యొక్క మిగిలిన ఘాతాంక న్యాయాలను చూసినట్లయితే ఏ పవర్ m బై ఏ పవర్ nగా ఉన్న విలువ ఏ పవర్ m మైనస్ nగా మారుతుందని మనకు తెలుసు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 పవర్ 6 3 స్క్వేర్ ఉన్నవి పైకి వస్తే మైనస్గా మారుతాయి. ఇలా ఏ విధంగానైతే n పైకి వచ్చి మైనస్ ఘాతంగా మారి కూర్చుందో ఆ విధంగా 3 పవర్ 6 మైనస్ 2 మైనస్ 2 అని ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇదే సూత్రం ప్రకారం 5 స్క్వేర్ ఈ రెండు గుణకారంలో ఉన్నాయి కాబట్టి కూడతాము, భాగాహారంలో ఉన్నదాన్ని తీసివేస్తాం. సో ఇప్పుడు ఈ 5 పవర్ 2 ప్లస్ 2 4 మైనస్ 4 కాబట్టి 5 పవర్ 4 మైనస్ 4 విలువ 5 పవర్ 0 వస్తుంది. ఈ 5 పవర్ 0 విలువ మనకు 1 అని తెలుసు. ఎందుకంటే ఏ పవర్ 0 వాల్యూ 1, ఎనీ నంబర్కి పవర్ 0 ఉన్నప్పుడు ఘాతం 0 ఉన్నప్పుడు దాని విలువ 1 అని మనకు తెలుసు. కాబట్టి దీని విలువ 1 అవుతుంది. సో log 3 స్క్వేర్ విలువ 2 log 3 అవుతుంది. సో ఇది ఎలా వచ్చింది, ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ఫార్ములాకి రివర్స్ అన్నట్టు. సో x పవర్ a ఉన్నదాన్ని ఇక్కడ పక్కకు రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఉన్నది పక్కకు వచ్చి ఘాతం పక్కకు వచ్చి కూర్చుంది 2 log 3. కానీ మనకు ప్రశ్నలో log 3 యొక్క విలువను 0.4771 అని ఇవ్వడం జరిగింది. సో ఆ విలువను మనం ఇక్కడ
2తో గుణించినట్లయితే మనకు ఇది సరైన సమాధానం అని తెలుస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 4వ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. థ్యాంక్ యూ.